ఒక స్త్రీ జీవితం బంగారం అవ్వాలంటే చెయ్యి పట్టినవాడు బంగారం లాంటి ప్రేమను చూపించాలి. బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు. మనమే కొన్ని అర్థం చేసుకోవాలి. మనమంటే నచ్చని వాళ్ళకి మనం చూపించే ప్రేమ కూడా ఒక తలనొప్పిలానే అనిపిస్తుంది కదంటారా? ఈ లోకంలో అతిపెద్ద ద్రోహం ఏమిటో తెలుసా? ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే. ఒకరు నీకు నచ్చారని నీ బలహీనతలన్నీ ఎప్పుడు కూడా విప్పి చెప్పకు. ఏదో ఒకరోజు వాటితో నిన్ను తప్పక ఆడుకుంటారు. గుర్తుంచుకోండి, మిమ్మల్ని కాదు అన్నారనే పిచ్చివారిలా మారిపోకండి. కాదు అన్నవారికే పిచ్చి పట్టేలా ఎదిగి చూపించండి. మనసిచ్చిన అమ్మాయికి ప్రాణాలే ఇచ్చేస్తున్నావు. మరి ఆ ప్రాణాన్నిచ్చిన ఆ అమ్మకేమిస్తున్నావు? నువ్వు పోతే ఆ అమ్మాయికి మరొకరు దొరుకుతారు, కానీ అమ్మకి మరో కొడుకు దొరకడు. ప్రాణం కోరుకునే ప్రేమ కన్నా ప్రాణం పోసిన ప్రేమే గొప్పది. గుర్తుంచుకో, ఎవరి నుండి ఏమీ ఆశించవద్దు అని అనుకుంటూ ఉంటాం, కానీ మనం ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళ నుండి మనకు తెలియకుండానే ఎంతో కొంత ఆశిస్తూ ఉంటాం కదంటారా? నిన్ను దూరం చేసుకున్న వాళ్ళ కోసం అస్సలు బాధపడవద్దు. ఎందుకంటే ఆ బాధ పడాల్సిందే నువ్వు కాదా, నిన్ను వదులుకున్న వాళ్ళు. గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో చాలా మంది జీవితాల్లో సంతోషంగా జీవిస్తున్నారు అన్నదానికంటే సర్దుకపోతూ జీవిస్తున్నారు అన్నమాటే 100% నిజం కదంటారా? మన మీద మనకే అసహ్యం ఎప్పుడొస్తుందో తెలుసా? మనకు విలువ ఇవ్వని వారి కోసం మన మనసులో ఎక్కువ స్థానాన్ని ఇచ్చినప్పుడు. అవునా? కొందరికి దగ్గరగా ఉండే అలుసైపోవడం కన్నా వారికి దూరంగా ఉండే ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడమే మంచిది. గొప్పగా అందరూ ప్రేమించగలుగుతారు, కానీ ఓ తప్పు తర్వాత కూడా అంతే గొప్పగా కొందరు మాత్రమే ప్రేమించగలుగుతారు. అంత గొప్పగా ప్రేమించగలగడం కూడా అందరి వల్ల అవ్వదు. దానికి గొప్ప మనసు కూడా ఉండాలి. ఈ రోజుల్లో ఏ బంధం కూడా గొప్పది కదా. అవసరం ఉన్నంత వరకే ఏ బంధమైనా బంధుత్వమైనా వాళ్ళ అవసరం తీరాక మనతో బంధుత్వం భారంగా మారిపోతుంది. మనం ఇష్టపడే వాళ్ళకి బ్రతకాలనే ఆశ పుట్టించే మనుషుల కన్నా బ్రతుకు మీద ఆశను చంపే, జీవితం మీద విరక్తి పుట్టించే మనుషులే ఎక్కువైపోతూ ఉంటారు. మన అనుకున్న వాళ్ళు మనతో ఎల్లప్పుడూ ఒకేలా ఉంటారనుకోవడం మన తప్పే. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి యొక్క మనసు, అలాగే ఆలోచన మాత్రమే. గుర్తుంచుకోండి, ఎవరి మీద పరిమితికి మించే ఆశలను పెట్టుకోకండి. దానివల్ల వచ్చే దుఃఖం జీవితాన్నే అదలాకుతలం చేస్తుంది. కొందరు ఎలా ఉంటారు అంటే వారు మీ నుండి ఏమీ ఆశించరు, ఒక్క మీ ప్రేమ తప్ప. మాట్లాడేది 5 నిమిషాలే అయినా ప్రేమగా మాట్లాడితే చాలు, రోజంతా సంతోషంగా ఉంటారు. మీపై పెంచుకున్న ప్రేమ
వేదన కూడా తీరదు. మోసం చేసేవాళ్ళు మీ రాతలో ఉన్నారు అంటే కష్టాల్లో మీకు తోడుగా ఉండేవారు కూడా తప్పకుండా మీ రాతలో ఉంటారు. ఎప్పుడు కూడా నా రాత ఇంతే అని అనుకోకండి. విశ్వాసంతో ఉండండి. మీకు ప్రేమించడం రాదు అని చెప్పిన వాళ్ళకి సూటిగా చెప్పండి, నా ప్రేమని అర్థం చేసుకునేంత పరిణితి నీకు లేదు అని. దూరంగా ఉంటే మర్చిపోతారు అని చాలామంది అనుకుంటారు. కానీ దూరం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమ విలువ పెరిగిపోతుంది. ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడే కదా దగ్గరితనం యొక్క విలువ తెలిసేది కదంటారా. అర్థం చేసుకోవాలనే ఆలోచన అవతల వారికి లేనప్పుడు మన మనసు పడుతున్న బాధ అవతలి వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వ్యర్థమే. మీ మౌనంలో దాగి ఉన్న బాధే వారికి అర్థం కానప్పుడు మీ మనసులో ఉన్న ప్రేమ ఎలా అర్థమవుతుంది? మీరే ఆలోచించండి. ఈ మోసపు సమాజంలో ఉన్న మనుషుల వల్ల ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు, ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. అన్నీ పక్కన పెట్టి ఉన్న వారితో సంతోషంగా ఉండండి. అలాగే సంతోషంగా ఉంచండి. ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా కూడా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారంటే ఎవరు దొరకరు అని కాదు, ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారు అని అర్థం. వారిని తక్కువ చేసి చూడకండి. అలాంటి వారిని కోల్పోతే జీవితాన్ని కోల్పోయినట్టు గుర్తుంచుకోండి. జీవితంలో ఎప్పటికైనా ఒంటరిగా బ్రతకడం నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఎవరి మీదైతే ఎక్కువగా ఆధారపడతారో, ఎవరినైతే బాగా నమ్ముతారో వారే మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా కోలుకోలేనంతగా మోసం చేసి వెళ్ళిపోతారు. అందుకనే పరిమితికి మించి ఎవరిని ఎక్కువగా నమ్మకండి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి.